వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలే వింటర్ సీజన్ కదా, అందరికీ జలుబులు దగ్గులు వచ్చేస్తున్నాయి కదా. సో అవి తినలేము. సో ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. అదేంటో కాదు, కారపొడి. సో దీనికోసం ముందుగా కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మినపప్పు శనగపప్పు వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాలు అండ్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 20 ఎండుమిర్చి అయితే తీసేసుకుంటున్నాను. సో మీ ఇష్టం, కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకుంటున్నాను. జనరల్గా కరివేపాకు కర్రీస్లో పక్కకు పెడతాం కదా, సో ఇలా అయినా కొంచెం లోపలికి వెళ్ళి హెల్దీ ఉంటామని కరివేపాకు అయితే ఎక్కువ వేసేసుకున్నాను. వీటిని అయిపోయిన తర్వాత ఇంకా పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకొని మిక్సీ బౌల్లో తీసేసుకొని ఇందులో అయితే కొంచెం ఉప్పు అండ్ వెల్లుల్లి కూడా వేసేసుకుంటాను. వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇంకా మెత్తగా పౌడర్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటే ఒక 1 మంత్ అయినా స్టోర్ ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇలాగ రైస్లో, వేడివేడి రైస్లో తినొచ్చు అండ్ ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.